Hi friends, welcome to iRaise online classes. Learn smart, practice hard, get job. Okay, సో మనం బేసిక్స్ చూసామండి. బేసిక్స్ ఇన్డెప్త్గా క్లియర్గా చూసాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు హ్యాండ్అవుట్లోకి వెళ్దాం. రైట్, సో క్వశ్చన్స్ విత్ ప్యాటర్న్ అంటే కాన్సెప్ట్ వైజ్, ఇంకా లోపల వచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డెప్త్ కాన్సెప్ట్స్ అవి నేర్చుకుంటూ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే, సో స్టార్టింగ్ కొన్ని క్వశ్చన్స్ మొత్తం కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటి మీద ఉంటాయి. చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, 30% of x is 72. 30% of x is 72. Then find the value of x. x వాల్యూ ఎంత అంటున్నాడు. x యొక్క 30% విలువ 72. xలో 30% ఎంత అంటున్నాడు, 72 అంటున్నాడు. అయితే x వాల్యూ ఎంత? రైట్, సో దీన్ని ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ సో 30% అన్నాడు కదండి. సో 30% వాల్యూ 72. 30% 72. అయితే నెంబర్ ఎప్పుడు ఎంత పర్సెంట్ ఉంటుందండి? నెంబర్ ఎప్పుడైనా కూడా 100% ఉంటుంది. సో 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? సో ఇది అడిగింది మనకి. రైట్, సో దీన్ని ఎలా చేయొచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఎక్స్ రైట్, సో 30% 72 అయితే 100% ఎంత అంటున్నాడు. ఓకే, సో దీనికి ఇలా మనకి ఇలా వచ్చినప్పుడు, ఎందుకంటే ఫర్దర్గా మనకి చాలా క్వశ్చన్స్లో ఇలాంటి కేసెస్ వస్తుంటాయండి. 30% సంథింగ్ అయితే 100% ఎంత, 40% సంథింగ్ అయితే 100% ఎంత, 72% సంథింగ్ అయితే 100% ఎంత, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటికి ఏం చూద్దాం ఒకసారి. సో 30% ఇలాంటి వాటికి మనకి రిలేషను ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అంటే 30-100 కావాలంటే ఏం చేయాలి, లేకపోతే 30-72 అవుతుందంటే ఏం చేయాలి. సో ఇలా మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కాకపోతే మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేస్తామండి, అడ్డ గుణకారం చేస్తాము. అంటే చూడండి, ఇక్కడ మన 30కి డైరెక్ట్ రిలేషన్ ఏమొస్తుంది, ఇక్కడ ఇంటూ 2.4 అవుతుంది, ఇంటూ 2.4. అలా ఫైండ్ అవుట్ చేయడం కష్టమైతే రైట్ మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేస్తామండి. బేసిక్ కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ 100 × 72/30 రైట్, అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ కానీ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 100 × 72/30. 0 0 క్యాన్సల్, 3 1s 324. సో ఎంత అవుతుందండి ఇక్కడ మనకి 240 అవుతుంది. 240 అవుతుంది. ఓకే రైట్, ఇది రైట్. అయితే ఇప్పుడు మనకేంటి, మనం ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి అయితే ఇది కాదండి. బట్ మీకు ఏంటంటే ఇలాంటి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కాబట్టి మీకు చెప్పాను ఒకవేళ. బట్ ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా ఎలా చేస్తాం దీన్ని. 30% 72 అన్నాడండి. 30% 72 అంటే 10% ఏమవుతుందండి, దీంట్లో బై 3నే కదా. 30లో 10% బై 3, ఇక్కడ కూడా ఏమవుతుందండి 72లో బై 3 అంటే 10% వస్తుంది. సో అది చేద్దాం ఒకసారి. అంటే 10% ఎంత అవుతుందండి, 24 అవుతుంది. 30% మనకి 72 అయినప్పుడు 10% 24. మనకు కావాల్సింది ఎంత అండి, 100% కావాలి. 100% అంటే ఏంటండి, 10% 24 అయితే 100% ఎంత అవుతుంది, 240 అవుతుంది. 100% 240 అవుతుంది. రైట్, ఇంకా కూడా చూడండి. మనకు 30% ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, 30% మనం ఎలా రాస్తాం, భిన్నాల్లో రాస్తే 3/10 రాస్తాం. 30% 3/10 అని రాస్తాం మనం. రైట్, సో అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, దీంట్లో చూడండి 3/10 రాస్తామంటే క్లియర్గా ఉండాలి. మనకి వాడు ఇచ్చింది ఏంటి, మనకు కనుక్కోవాల్సింది ఏంటి, క్లారిటీగా ఉండాలి. చూడండి ఇక్కడ 3/10 అంటే మనకి ఎప్పుడు చెప్పాను, ఇక్కడ మనకి డినామినేటర్లో హారంగా ఉన్నది ఒరిజినల్ వాల్యూ అని చెప్పాను. ఓకే, ఒరిజినల్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాల్యూ ఇచ్చాడు, అందులో 3 parts వాల్యూ ఇచ్చాడు. అంటే మనకి 3 parts వాల్యూ ఇచ్చాడు. మనకేంటి ఒరిజినల్ వాల్యూ 10 parts అయితే ఇప్పుడు ఇచ్చింది 30% కాబట్టి 3 parts ఇచ్చాడు. అయితే 3 parts వాల్యూ ఎంత, 3 parts వాల్యూ ఎంత ఉందండి, 72 ఉంది. అయితే 10 parts వాల్యూ ఎంత అవుతుంది, 3 అనేది ఎన్ని టైమ్స్ ఉందండి, ఇక్కడ ఇంటూ 24 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 24 చేస్తే ఎంత అవుతుందండి, 240. ఇది సింప్లెస్ట్ అండి. దిస్ ఈజ్ సింప్లెస్ట్ వే టు డూ ద క్వశ్చన్. సో 3/10 30% అంటే మనకి 3/10, 30% అంటే 3/10. 3 parts ఇచ్చాడు, మనం 10 parts కనుక్కోవాలి. 3 parts 72 అయితే 10 parts ఎంత అవుతుందండి, 240 అవుతుంది. సో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, if 125% of x is 100, 125% of x is 100, then find the value of x. సింపుల్ అండి. 125% అంటే మనం ఏం రాస్తామండి, 5/4 రాస్తాము. 5/4 రాస్తాము. మనకి ఇచ్చింది 124. ఒరిజినల్ వాల్యూ 4 parts అయితే మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అని 5 parts ఇచ్చాడు. ఈ 5 parts ఎంత అన్నాడు, 100 అన్నాడు. 5 parts 100 అయితే 4 parts ఎంత అవుతుందండి, 5 20s 100. అంటే ఇక్కడ 4 × 20 ఎంత అవుతుందండి, 80 అవుతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, If 120 is 20% of a number,
దెన్ 120% ఆఫ్ దట్ నెంబర్ విల్ బి. ఒక సంఖ్య యొక్క 20% విలువ 120 అండి. 20% 120 అయితే ఆ సంఖ్య 120% ఎంత అంటారు, 120% ఎంత అంటున్నారండి, రైట్. సో మనకేమి ఇచ్చారు ఫస్ట్ 20% ఎంత అన్నారండి, 120 అన్నారు. మనకు కావాల్సిన ఎంత అని చెప్పారంటే ఆ సంఖ్య 120% కావాలి. 120% వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ మీరు ఎలా అయినా తీసుకొచ్చే రిలేషన్ 20% 120. ఇప్పుడు ఎంత అన్నారు, 120% అన్నారు. 20%ని 120% చేయాలంటే ఏమవుతుందండి, 6తో మల్టిప్లై చేయాలి, 6తో గుణించాలి. అంటే ఇక్కడ మనకి ఏముందండి, ఇంటూ 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇంటూ 6 అవుతుంది. అంటే 120, 12 6 72, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేయండి. సో 126 720. లేదు అంటే మనకి 20% అంటే మనం ఏం రాయొచ్చండి, 20% అంటే మనము 1/5 రాస్తాము. ఓకే, నెక్స్ట్ 120% అంటే ఏం రాస్తామండి, 120% అంటే 6/5 రాస్తాము ఫ్రాక్షన్లో, రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా ఒరిజినల్ వాల్యూ 5 ఉంది కదండి. అంటే ఇక్కడ ఒరిజినల్ వాల్యూ 5, ఇక్కడ ఒరిజినల్ వాల్యూ 5 ఉంది, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఇచ్చాడు మనకి. 20% 1 పార్ట్ కాబట్టి ఎంత అన్నాడండి, ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 120 అయితే మనకేం కావాలి, 6 పార్ట్స్ కావాలి. ఎంత అవుతుందండి, 720 అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, రైట్. మళ్ళీ చూడండి ఒకసారి, 20% 1/5 అంటే ఒరిజినల్ వాల్యూ 5 అయితే 1 పార్ట్ ఇచ్చాడు. అంటే ఒరిజినల్ వాల్యూ మనకు అసలు సంఖ్య ఎంత అనుకుంటే 5 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒరిజినల్ వాల్యూ 5 ఉంది, మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇచ్చింది 6 పార్ట్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఒరిజినల్ వాల్యూస్ ఏముంది, డైరెక్ట్ వీటిని కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం 1 పార్ట్ 120 అయితే 6 పార్ట్స్ ఎంత అవుతుందండి, 720 అవుతుంది. ఓకే, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి, కాకపోతే మనకు తెలియాలి ఖచ్చితంగా కూడా. క్వశ్చన్ నెంబర్ 4, 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2008. 2008లో 31% ట్యాక్స్ పే చేశారు అంట అండి. నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఆర్ 20,700. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటున్నాడు. మనకి చూడండి మొత్తం అంటే ఎంతమంది తీసుకుంటాము, మొత్తం 100% ఎంప్లాయీస్, దాంట్లో 31% పే చేస్తారంటే మిగతా వారందరూ పే చేయనట్లే కదండి. సో టోటల్ 100% కాబట్టి 100%లో ట్యాక్స్ పే చేసిన వాళ్ళు ఎంత ఉన్నారండి, 31% ఉన్నారు. అంటే పే చేయని వాళ్ళు ఎంత అండి, 69%. మొత్తం టోటల్ పాపులేషన్ ఇది. ఎప్పుడైనా కూడా మనం టోటల్లీ 100% అనుకుంటామని, టోటల్ 100% అయితే దాంట్లో ఏదండి 31% పే చేశారు. పే చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు, 69% ఉంటారు. సో ఈ వాల్యూ ఇచ్చాడండి, 69% ఎంత అండి, 20,700. అయితే మనకి ఏమన్నాడు, ఒరిజినల్ నెంబర్ అసలు ఎంతమంది అంటారు, ఒరిజినల్ అంటే ఎంతమంది అండి, 100% కదండి. 100% వాల్యూ ఎంత అంటున్నాడు, 100% వాల్యూ ఎంత. ఇక్కడ చూడండి రిలేషన్, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం కష్టము, ఇక్కడ చేయండి చూడండి. 63 ఎంత అండి, 180, 9 3s 27, 180 + 27 207. అంటే 69 3s ఎంత అవుతుందండి, 207. 2 zeros ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి, అంటే 300 టైమ్స్ అవుతుంది. 69 × 300 ఎంత అవుతుంది, 20,700 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే చేస్తాం, ఇంటూ 300 ఎంత అవుతుంది, 100 × 300 ఎంత అండి, 300 zeros యాడ్ చేయండి, 2 zeros. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ, 30,000 ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 100%లో 31% ట్యాక్స్ పే చేసేవాళ్ళు. పే చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయని వాళ్ళే, అది 69%. 69% 20,700 అయితే 100% ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి, బేసిక్ క్వశ్చన్సే. నెక్స్ట్ డెప్త్ క్వశ్చన్స్కి వెళ్తాము, బట్ ఇవన్నీ తెలియాలి మీకు ఖచ్చితంగా. మనకి బేసిక్ స్ట్రాంగ్ లేకపోతే కష్టమవుతుంది, అందుకే మీకు బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఏ సేవ్స్ 12% ఆఫ్ అవర్ ఇన్కమ్. ఏ అనే ఆవిడ 12% ఇన్కమ్ సేవ్ చేస్తున్నారంట అండి. ఇఫ్ షీ స్పెండ్స్ 2,16,128 రూపీస్ దెన్ హర్ ఇన్కమ్. ఇప్పుడు ఏమన్నారు, 12% సేవ్ చేస్తున్నారు అంటే మిగతాదంతా ఏం చేస్తున్నట్లండి, ఖర్చు పెడుతున్నట్లే కదండి, అంటే స్పెండ్ చేస్తున్నట్లే కదా. చూడండి తెలుగులో కూడా, ఏ తన ఆదాయంలో 12% ఆదా చేస్తుంది, తన ఖర్చులు 2,16,128 అయినా ఆమె ఆదాయం ఎంత. చూడండి తాము 12% ఆదా చేస్తుందంటే మిగతాదంతా ఖర్చు పెడుతున్న ఉద్దేశం కదండి, రైట్. సో 100%లో క్వశ్చన్ నెంబర్ 5, 100% తన మొత్తం సంపాదన అనుకుంటే, ఆదాయం అనుకుంటే దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నారండి, 12% సేవ్ చేస్తున్నారు. అంటే మిగతాది ఎంత ఉందండి, 88%. 100 - 12 88%, రైట్. సో 88% వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 2,16,128 అన్నారు.
88% 2,16,120 అయితే మనకి 1% వాల్యూ ఎంతో కనుక్కోండి. మనకి 100% కావాలంటే 1% వాల్యూ కనుక్కుంటే ఇంటూ 100 చేసి సరిపోతుంది. అంటే 1% కావాలంటే ఏం చేస్తామంటే దీన్ని బై 88 చేయాలి. 88తో క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి ఒకసారి. 11తో అవుతుంది కదండి. 11 8 ఇక్కడ చూద్దాం. 11 తోటి 11 1 11 11 గంటల 11 పోతే ఇంకెంత మిగిలింది? ఇక్కడ 10 మిగిలింది, రైట్. సో 10 అంటే ఎంత అవుతుందని ఇక్కడ 106 అంటే ఏంటంటే 99 టైమ్స్ ఉంటుంది. 11 9 99. సో 106లో 99 అంటే 7 ఉంటుంది. 71 అంటే ఎంత అంటే 6 టైమ్స్ 66. 66లో 71 అంటే 5 ఉందండి. 52 అంటే ఎంత అవుతుందండి? 44. 44 పోతే ఎంత మిగిలింది? 8 మిగిలింది. అంటే 19,648. ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేయండి. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 2 16. 16 అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంది. 36. 36 అంటే 8 4 32. 32 అంటే ఇక్కడ ఎంత మిగిలిందంటే 4 మిగిలింది. 4 అంటే 44 అంటే 5 టైమ్స్. నెక్స్ట్ 4 మిగిలింది ఇక్కడ 48 6 టైమ్స్. సో 2 4 5 6 అనేది 1 పార్ట్ అయింది. 2 4 5 6 అనేది 1 పార్ట్ అయింది. అంటే మనకి 1% 2 4 5 6 అయితే మనకు కావాల్సింది ఎంత అంటే 100%. టోటల్ నెంబర్ కావాలి కాబట్టి 100% ఎంత అవుతుంది? 2 4 5 6 00. ఇది మనకి టోటల్ మొత్తం ఆదాయం ఎంత అండి? 2,45,600 రూపాయలు తన ఆదాయం అవుతుంది. ఓకే సార్, ఇంత పెద్దగా చేయాలా? దీనికి ఇంక సింపుల్గా చేయాలి. నెంబర్ డిఫికల్ట్గా ఉంది కదా, ఏం చేయాలి ఒకసారి చూడండి. దీన్ని మీకు ఏం చెప్పాను? క్రాస్ మల్టిప్లై చేయాలని చెప్పాను కదండి. అంటే మనకి ఇక్కడ ఏంటి ఉద్దేశం దీన్ని? 2,16,128 ఓకే బై 88. చూడండి ఇక్కడ 88 అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. 1ని మళ్ళీ 100తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్స్ 2 zeros ఉండాలి. యూనిట్ డిజిట్ 100తో మల్టిప్లై చేయాలి కాబట్టి యూనిట్ డిజిట్స్ 2 zeros ఉండాలి. మన ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్ చూస్తే ఏ ఆప్షన్లకి 2 zeros చూద్దాం ఒకసారి. ఐ విల్ రైట్ ఆప్షన్స్ హియర్. 2,43,560, 2,42,063, 2,45,600, 2,48,000 ఓకే. మనకి 2 zeros ఉండాలండి. అంటే 2 zeros ఉన్న ఆప్షన్ ఏంటండి? ఇది ఒకటి ఉంది, డైరెక్ట్ అది పెట్టేయచ్చు. లేదు అంటే చూడండి, ఒకవేళ మన 2 zeros ఉన్నాయంటే మిగతావి కూడా కావాలంటే ఈ ఆప్షన్ ఖచ్చితంగా కాదు, ఇది కూడా అవ్వదు. ఈ రెండిట్లోనే అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఎలా వెరిఫై చేద్దామంటే డిజిటల్ సమ్తో వెరిఫై చేద్దాం. ఒకసారి చూడండి. సో 2 + 1 3 + 6 9 క్యాన్సల్. 8 1 9 క్యాన్సల్. అంటే పైన ఎంత మనకి 2 ఉంది. నెక్స్ట్ 8 + 8 అంటే 16. 16 అంటే 1 + 6 7. సో బై 7. మనకి డినామినేటర్ 7 ఉంది కానీ దేంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై ఎంత అవుతుందండి? 8 వస్తుంది. అంటే డిజిటల్ సమ్ 8 ఏ ఆప్షన్ ఉంటుంది అదే. ఈ రెండింటిలో చెక్ చేద్దాం. 4 + 5 అంతా 9 క్యాన్సల్. 2 + 6 అంతా 8. సో డిజిటల్ సమ్ 8 కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 8 + 1 అంటే ఇక్కడ 1 మిగిలితే 5 అవుతుంది. సో ఇది అవ్వదు. అంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఇంకా 2 4 5 6 00 ఒకటే మనకున్న ఆప్షన్. ముందే ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే మనకి 100తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఖచ్చితంగా జీరోస్ ఉండాలి. సో మనకున్న ఆప్షన్ ఎంత అంటే 2 4 5 6 00. అంటే ఇంత క్యాల్కులేషన్ చేయాలా సార్ అవసరం లేకుండా అంటే సింపుల్గా ఇలా ఆలోచించవచ్చు. ఇదంతా మీకు అర్థం కావాలి కాబట్టి నియర్గా ఆప్షన్ రాసండి. మనకి ఎలాగ ఇక్కడ ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఆప్షన్స్ చూస్తే ఈ ఆప్షన్ ఒకటి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే క్వశ్చన్ ఎప్పుడైనా క్యాల్కులేషన్ లెంతీగా ఉందంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఆ లాజిక్ని మనం పట్టుకోగలిగితే ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. A basket contains 300 mangoes. 75 mangoes were distributed among some students. సో మొత్తం 300 మ్యాంగోస్ ఉన్నాయండి. ఒక బుట్టలో 300 మామిడి పండ్లు ఉన్నాయి. దాంట్లో 75 పండ్లను విద్యార్థులకు పంచారు. అయినా ఆ బుట్టలో మిగిలిన పండ్ల శాతం ఎంత? అయితే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, అసలు మిగతా ఎన్ని ఉన్నాయి? 300లో 75 పంచారంటే 300లో 75 డిస్ట్రిబ్యూట్ చేశారంటే రిమైనింగ్ అని డిస్ట్రిబ్యూట్ ఉన్నట్లు కదా నా బుట్టలో. అంటే ఎన్ని ఉన్నాయండి? సో 300లో 75ని డిస్ట్రిబ్యూట్ చేశారంటే మిగిలిపోయింది ఎంత అండి? 225. అయితే మనకి ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మ్యాంగోస్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్. మిగతా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి అంటున్నాడు, రైట్. అంటే ఇప్పుడు చూడండి, అంటే 225 మ్యాంగోస్ మిగిలాయి. మొత్తం మ్యాంగోస్ ఎంత అంటే 300. అంటే 225 అనేది 300లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, రైట్. 225 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 300 అంటున్నాడు. 225 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 300. 300లో 225 ఎంత శాతం అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామండి? ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే x/y 100 కదండి. సో చూడండి ఇక్కడ
2 zeros క్యాన్సిల్ అయిపోయింది కదండి 3 7s are 21 ఇంకెంత మిగిలిందండి 1 మిగిలింది 15 కాబట్టి 75 సో ఎంత అండి 75% మిగిలినవి ఉన్నాయి ఓకే దీన్ని ఇలా కాకుండా వేరేలా కూర్చోండి ఒకసారి చూద్దాం వేరేలా చేయాలంటే 375 ఉంది కదండి అంటే 300 మనకి ఎంత అండి రేషియో 75 ఏ రేషియోలో ఉన్నాయండి ఇక్కడ 75 4s are 300 అంటే 4:1 రేషియోలో ఉన్నాయి 4:1 రేషియోలో ఉన్నాయి ఇప్పుడు ఏంది మొత్తం 4 పార్ట్స్ అయితే 1 పార్ట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు 4 పార్ట్స్ అయితే మొత్తం 1 పార్ట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే రిమైనింగ్ ఎంత 3 పార్ట్స్ ఉంటాయి అంటే రిమైనింగ్ ఏదంటే ఇప్పుడు రిమైనింగ్ ఎలా ఉన్నాయండి ఇక్కడ 1 డిస్ట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ 3 ఉండాలి సో 4:3 రేషియోలో ఉన్నాయి అంటే మనకి ఎంత అండి 3 పార్ట్స్ ఉన్నాయి మొత్తం 4 పార్ట్స్ సో 4 పార్ట్స్లో 3 పార్ట్స్ మిగిలిన ఎంత అండి 3/4 అంటే మనకి ఫ్రాక్షన్లో రాస్తే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో రాస్తే 75% అవుతుంది జాగ్రత్తగా చూడండి మళ్ళీ చెప్తాను మొత్తం 300 ఉన్నాయి దాంట్లో 75 డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే 4:1 రేషియో ఉంది అంటే 4 పార్ట్స్ అంటే 1 పార్ట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే మిగతాది ఎంత అండి 3 పార్ట్స్ 4 పార్ట్స్లో ఎంత అండి 3/4 అంటే 75% డైరెక్ట్ రాసేయచ్చు మనకు తెలుసు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 7 ఇఫ్ 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 120 మోర్ దెన్ 20% of the number then 28% of the number is less than 33 of the number by CGL మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి క్వశ్చన్ పెద్దగా ఉంది కొంచెం సింపుల్గా ఆలోచిస్తే సరిపోతుంది 60% అంటే ఒక సంఖ్య యొక్క 60% విలువ 20% విలువ కన్నా 120 అన్నాడు 60% 20% కంటే ఎక్కువ అంటే 60% 20% కంటే ఎంత ఎక్కువగా ఉంటుందండి చూడండి ఇక్కడ మనకేమిచ్చాడు 60% అనేది 20% కంటే ఎక్కువ అన్నాడు అంటే 60% మైనస్ 20% కదండి అంటే మీకు చెప్పాలి కాబట్టి ఇక్కడ అర్థం కావాలి కాబట్టి రాస్తున్నాను క్లియర్గా రైట్ సో అంటే ఎంత అవుతుంది మనకి 40% వాల్యూ ఇచ్చాడు 40% ఎంత అన్నాడండి 40% వాల్యూ 120 అన్నాడు 40% 120 అన్నాడు ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు 28% ఆఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దెన్ 33 ఆఫ్ ద నెంబర్ బై 28% అనేది 33 కంటే ఎంత తక్కువ ఉంటుంది అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు సో 33 మైనస్ 28% అంటే ఎంత అండి 33 పోతే 5 ఉంది 1/3 మిగిలింది కాబట్టి 1/3% వాల్యూ ఎంత అంటున్నాడు 1/3 వాల్యూ ఎంత అంటున్నాడు దీన్ని చూడండి 40% 120 అంటే ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ 3 టైమ్స్ ఉంది కదండి అంటే ఇది కూడా 3 టైమ్స్ ఉండాలి ఇక్కడ ఎంత ఉందండి ఇంటూ 3 ఉంది అంటే ఇక్కడ కూడా ఏముండాలి ఇంటూ 3 ఉండాలి అంటే 1/3 ఇంటూ 3 అంటే ఎలా చేయాలో చూడండి దీన్ని మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా రాశానండి చూడండి ఇక్కడ 5ని 3తో మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది 15 నెక్స్ట్ 1/3ని 3తో మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది 1/3 ఇంటూ 3 అంటే ఎలా రాయి చూడండి దాన్ని 5 ఇంటూ 3 నెక్స్ట్ ప్లస్ 1/3 ఇంటూ 3 సో 5 3 ఎంత అండి 15 ప్లస్ 1/3 3 క్యాన్సిల్ అవుతుంది 1 మిగిలింది సో 15 ప్లస్ 1 ఎంత అండి 16 అవుతుంది 16 ఇదంతా మనకి బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలండి ఇంత చిన్నవి కూడా రాసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు సో బ్రెయిన్లో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవ్వాలి ఇది కూడా అంత అండి ఇదంతా మనం చేయకూడదండి ఎగ్జామ్లో మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఇంత పెద్దగా రాస్తున్నాను నేనే ఎగ్జామ్ చేస్తే ఇలా లేదండి సింపుల్ చేస్తానండి 60కి 20కి డిఫరెన్స్ ఎంత 40% 120 అంటే 1% 3 సో అక్కడితో బ్రెయిన్లో పక్క ఉంటుంది 1% వాల్యూ 3 నెక్స్ట్ ఇంకేమడిగాడు మనకు 28కి 33 1/3కి డిఫరెన్స్ అంటే 5/1/3 1% వాల్యూ 3 అయితే 5/1/3 ఎంత 5/1/3 ఇంటూ 3 16 అవుతుంది ఇది మనం చేసే పద్ధతి ఎగ్జామ్లో అంతేగాని నీట్గా ముగ్గులు వేసుకుంటూ ముచ్చటగా రాస్తే మాత్రం ఎగ్జామ్లో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 వాట్ ఈస్ ద 20% ఆఫ్ 25% ఆఫ్ 300 20% ఆఫ్ 25% ఆఫ్ 300 అండి అంటే ఇక్కడ చూడండి 20% ఆఫ్ 25% ఆఫ్ 300 అన్నాడు ఓకే సో ఇలాంటి రెగ్యులర్గా వస్తుంటాయండి చూడండి ఒకసారి ఇలాంటి వాటి ఎలా సాల్వ్ చేయాలని ఒకసారి చెప్తాను మీకు అంటే 300లో తెలుగులో చూడండి క్వశ్చన్ ఒకసారి 300 యొక్క 20%లో 25% విలువ ఎంత అన్నాడు రైట్ సో ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి జనరల్ ప్రొసీజర్ చెప్తాను 20% ఫస్ట్ ఇది పక్క పెట్టేసేయండి మనకేంటి 20% ఆఫ్ 25% ఆఫ్ 300 అన్నాడు అంతే కదండి అంటే ముందు 20% ఆఫ్ 25% ఆఫ్ 300 అంటే ఇది మొత్తం పక్క పెట్టేసేయండి పర్సెంట్ తర్వాత మొత్తం పక్క పెడితే ఉందండి 20% ఆఫ్ 25 అన్నాడు కదండి అంటే x% ఆఫ్ y అనే కదా దాని ఉద్దేశం x% ఆఫ్ y కావాలంటే ఏం చేస్తాము xy/100 రాస్తాం అంతే కదండి xy/100 సో అంటే ఇక్కడ 20 ఇంటూ 25/100 ఇది మనకి ఇక్కడ వరకు అండి నెక్స్ట్ ఏమన్నాడు ఇప్పుడు దీని పర్సెంట్ ఆఫ్ 300 అన్నాడు దీని పర్సెంట్ ఆఫ్ 300 అంటే 20 ఇంటూ 25
ఇంటూ 300/100 మళ్ళీ 100 వచ్చింది ఇక్కడ. ఓకే, ఇది మనకి ఒరిజినల్ ప్రొసీజర్ రాస్తే. అంటే 20% ఆఫ్ 25 చేస్తే 20 × 25/100. ఇప్పుడు ఇది మొత్తాన్ని బై మళ్ళీ పర్సెంటేజ్ చేయాలంటే ఇది మొత్తం ఇంటూ 300 అంటే ఇది మొత్తం x అవుతుంది, x × y/100. చూడండి, అంటే ఇక్కడ వరకు ఫస్ట్ చేసినప్పుడు ఇది మొత్తం x అవుతుందండి. మనకేంటి ఇది ఇంత పర్సెంట్ ఆఫ్ 300 కావాలండి, అంటే xy/100 మళ్ళీ x × y/100. రైట్, సో అర్థమైంది కదా అండి. సో 20 ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి, 0s 2 0s 0 క్యాన్సల్, ఇది 0 0 క్యాన్సల్, 2 1s 2 5s 5 1s 5 5s 5 × 3 ఎంత అవుతుందండి 15. ఇది ఒరిజినల్ ప్రొసీజర్ అండి, మనకి ఒరిజినల్ ప్రొసీజర్ కొంచెం ఫాస్ట్గా రాస్తే. బట్ దీన్ని ఎలా చేయొచ్చు ఇంకా అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ నేను మనకి 20% ఆఫ్ 25 అంటే ఏం చేస్తున్నాం అంటే మనకి ఆల్రెడీ చెప్పాను మీకు ఒకసారి. మనకి 20% ఆఫ్ 25 చేయాలంటే ఏం చెప్పాను మనకి ఇక్కడ పాయింట్ పెట్టేసి మల్టిప్లై చేసి సరిపోతుందని చెప్పాను కదండి. అంటే ఇక్కడ చూడండి 20% ఆఫ్ 25 అంటే 2 × 2.5 ఎంత అవుతుందండి, 2 × 2.5 అంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ 5% అని అర్థం. రైట్, అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఏం చేస్తామంటే 0 ఇక్కడ పాయింట్ పెట్టాలండి. సో 2.0 × 2.5 మొత్తానికి పర్సెంట్ ఆఫ్ 300. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఈ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడమే. సో 2 × 2.5 ఎంత అండి 5% ఆఫ్ 300. ఇప్పుడు మనకి కావాల్సింది 5% ఆఫ్ 300 అంటే 300లో 10% ఎంత అండి 30. 5% ఎంత అవుతుంది 15 అవుతుంది. 5% ఎంత అవుతుంది 15 అవుతుంది. రైట్, దీనికంటే కూడా ఇంకా బెస్ట్ మెథడ్ ఒకసారి చెప్తాను చూడండి. దీనికంటే కూడా ఒకసారి బెస్ట్ మెథడ్ చెప్తాను, ఎందుకంటే మీకు ప్రొసీజర్ తెలియాలి కాబట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. రైట్, మనకి చూడండి 20% అంటే మనకి భిన్నాల్లో ఏం తెలుసు అండి, ఫ్రాక్షన్లో ఏం తెలుసు మనకి 20% 1/5 కదా అండి. హాఫ్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ కదా, హాఫ్ అంటే ఇంటూనే. నెక్స్ట్ 25% అన్నాడు, 25% అంటే ఎంత అండి 1/4. 25% అంటే 1/4 ఇంటూ మనకి ఎంత కావాలండి 300 కావాలి. సో 20% అంటే 1/5, హాఫ్ అంటే ఇంటూ 25% అంటే 1/4, హాఫ్ అంటే ఇంటూ 300. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 300 అంటే 5 6 30 0 యాడ్ చేయండి. నెక్స్ట్ 4 ఉంది కదండి, 4 × 15 టైమ్స్. సో మనకి సింపుల్గా వచ్చేసింది ఒకటే స్టెప్లో చూడండి జాగ్రత్తగా 15 ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. సో మనకి ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్ తెలుస్తాయి. 20% 1/5, హాఫ్ అంటే ఇంటూ 25% 1/4, హాఫ్ అంటే ఇంటూ. సో 300 వేస్తే ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 15. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 9 ఏమనండి 0.51% ఆఫ్ 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 1000 అన్నాడండి. చూడండి 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 10,000 అన్నాడు. ఇప్పుడు చూద్దామండి, ఆల్రెడీ ఇక్కడ మనకు పాయింట్లో ఉంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలంటే మనకి టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. రైట్, సో అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, ఒకవేళ ఇక్కడ జీరోస్ తగ్గించి ఇక్కడ పెంచుకోవచ్చు మనము. అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ పెడితే ఇక్కడ 15% అవుతుంది. ఇది మీకు క్లియర్గా అర్థం చెప్తాను. అంటే ఇక్కడ 15% ఆఫ్ 33 1/3% ఆఫ్ ఇక్కడ జీరోస్ ఏం చేస్తాను ఇక్కడ పెట్టాను కాబట్టి పాయింట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 100. రైట్, సింపుల్. ఇక అంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి, అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ చెప్పానండి. 15% అంటే ఇక్కడ 2 zeros ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ 2 zeros తర్వాత పాయింట్ పెట్టాను, అంటే ఆ 2 zeros క్యాన్సిల్ అయిపోయినట్టుగా ఆ పాయింట్ ఇక్కడ మల్టిప్లై చేశాను నేను. ఓకే, ఆ 2 zeros ఇక్కడ మల్టిప్లై చేశాను. ఎందుకంటే హాఫ్ అంటే అన్ని మల్టిపులే. మీకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను, అలా చేంజ్ చేసుకోవచ్చు మనం పాయింట్ని. ఒక నెంబర్ నుంచి వేరే నెంబర్కి ఇచ్చుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ 15% అంటే క్యాన్సిల్ మనకి ఫ్రాక్షన్లో రాస్తే 3/20 ఇంటూ 33 1/3 అంటే 1/3 ఇంటూ 100. రైట్, సో 3 క్యాన్సల్ 20 ఇంటూ 5 టైమ్స్ అంటే మనకి ఎంత వచ్చిందండి =5 వచ్చింది మనకి వాల్యూ. సింపుల్ అండి. అంటే యాక్చువల్లీ ఈ 2 స్టెప్స్ అవసరం లేదు మనకి, డైరెక్ట్గా ఈ స్టెప్ రాయొచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత క్లియర్గా రాస్తాను. డైరెక్ట్గా ఇదే రాసి 5 అని ఆన్సర్ చెప్పేయచ్చు. చాలా సింపుల్. అసలు క్వశ్చన్ చూడగానే చూడండి మనకి ఎంత భయంకరంగా ఉందో. 0.15% అంటే అది ప్రాబ్లంగా ఉంటుంది. బట్ కొంచెం చిన్న లాజిక్ అప్లై చేసాం అంతే. ఏంటి, ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ పంపించాము అంటే ఇక్కడ 15% అయిపోయింది. 15% అంటే 3/20, 33 1/3% 1/3 ఇంటూ 100 5 వచ్చేసింది డైరెక్ట్గా. సింపుల్, చాలా సింపుల్. లేదు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నా అలా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకోసమే అండి మనం ఏంటంటే కొంచెం లాజికల్గా ఆలోచించాలి. మీకు అందుకే బేసిక్స్ ఇక్కడ ఈ క్వశ్చన్లలో వచ్చే బేసిక్స్ అన్నీ కూడా మీకు స్ట్రాంగ్గా డిస్కస్ చేశాను ముందు. ఆ బేసిక్ వీడియోస్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినాలి. అప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11.
when 60 is subtracted from 60% of a number, the result is 60 అన్నాడు. 60% నుంచి 60 తీసివేస్తే 60 మిగిలింది అన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 16 తీసివేశాడు, ఒక 60 మిగిలింది, అంటే మొత్తం ఎంత నా 60% నెంబరు 120, రైట్. సో 60% నుంచి 60 తీసివేస్తే, లేకపోతే రాద్దాం ఒకసారి, 60% ఆఫ్ సంథింగ్ నెంబర్ మైనస్ 60, ఇది ఎంత అనుకుందాం, నెంబర్ ఎన్ అనుకుంటాను, ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పాడు, 60 అని చెప్పాడు, అంతే కదండి రాసింది. మనం ఇలా రాయకూడదు ఎగ్జామ్లో, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. 60% ఆఫ్ నెంబర్ మైనస్ 60, 16 చేసేసి ఎంత మిగిలింది, 60 మిగిలింది అన్నాడు. ఇప్పుడు ఆ 60 అటు వెళ్తే ఏమవుతుందండి, 60% ఆఫ్ ఎన్ ఏదో నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 60 + 60 120 అవుతుంది. అంటే 60% 120 అయితే నెంబర్ ఎంత అంటున్నాడు, అంటే 100% వాల్యూ ఎంత అన్నాడు. సో ఇదంతా మనకి ఎగ్జామ్లో రాయకూడదు, మీకు అర్థం కావాలి వాటికి రాశాను. డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, 60% 120 అయితే మనకి ఏమన్నాడు, క్వశ్చన్లో ఏమన్నాడు, 100% ఎంత, ఆ నెంబర్ ఎంత అంటున్నాడు, రైట్. 60% మనం ఏం రాయొచ్చండి, 3/5 రాయొచ్చు కదా మనము. భిన్నాల్లో రాస్తే 3 పార్ట్స్ ఇచ్చాడు, 120 అన్నాడు. మనకు కావాల్సిన ఎంత అండి, 5 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ 120 అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 40 అవుతుంది. సో 3 × 4 కాబట్టి 3 4 నెక్స్ట్ 0 40, అంటే 1 పార్ట్ వాల్యూ 40, 5 పార్ట్స్ కావాలి కాబట్టి 5 40 200, సింపుల్ అండి. 200 వాల్యూ ఎంత అంటున్నాడు, మొత్తం నెంబర్ ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఇదంతా చూడండి మనకు బ్రెయిన్లోనికి వెళ్ళాలి. 60% నుంచి 60 తీసివేస్తే 60 మిగిలింది, అంటే తీసివేసిన 60 ఉంది, తీసివేసిన 60 మిగిలిన 60, అంటే మొత్తం కలిపి ఎంత 120. ఏది 60% ఆఫ్ నెంబర్, అంటే 60% ఆఫ్ నెంబర్ 120, అది మన బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. 60% 3/5, 3 పార్ట్స్ 120 అయితే 5 పార్ట్స్ ఎంత 200, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. If 58% of a number is subtracted from itself, we get 640. ఒక నెంబర్ నుంచి 58 1/3% తీసేసాడంటే ఎంత వస్తున్నాడండి, 640. అంటే రిమైనింగ్ అంతా కూడా, రిమైనింగ్ ఎంత అవుతుందో అది 640 అన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడు మనకి, 131% ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు, రైట్. సో ఫస్ట్ చూడండి, 100% నెంబర్ ఎంత అవుతుందంటే ఎప్పుడు కూడా 100% అవుతుంది. 100% నుంచి మనకి ఎంత తీసేసాడంటే 58 1/3% తీసివేసాడు అంటున్నాడు. అంటే ఎంత మిగులుతుందండి, ఇక్కడ చూడండి, 100 నుంచి 58 తీసేయండి, ఎంత అవుతుందండి, 100 నుంచి 58 తీసేస్తే మనకి 42 అవుతుంది. 42 నుంచి మళ్ళీ 1/3 తీసేయాలి కదండి, 42లో 1/3 ఎంత అవుతుందండి, 41 2/3 అవుతుంది. సో ఎంత అండి వాల్యూ, 41 2/3. ఇది మనకి ఈ నెంబర్ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు. ఎంత అండి, 41 2/3 వాల్యూ ఎంత అన్నాడు, 640 అన్నాడు, 640 అన్నాడు, రైట్. సో 41 2/3 వాల్యూ 640 అయితే మనకు కావాల్సిన ఎంత అండి, 131/1/4 వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, సింపుల్గా రాయాలంటే ఇదండి. కానీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్నదంతా కూడా ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఒకసారి. ఫస్ట్ అయితే మనం క్రాస్ మల్టిప్లై చూద్దాం, ఎందుకంటే రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అండి. 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం, అందుకే ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేసే ముందు వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్లోకి మారుస్తాను నేను. చూడండి ఒకసారి, నార్మల్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం, అంటే మిశ్రమ భిన్నం నుంచి నార్మల్ సింపుల్ భిన్నంలోకి మారుస్తున్నాను. అంటే ఏం చేయాలి, 3 × 41 123 + 2 125/3, అంటే 125/3 వాల్యూ ఎంత అన్నాడండి, 640. ఓకే, అయితే మనకి ఏంటంటే ఇక్కడ 131 × 4 134 ఎంత, 520, 524 + 1 525, 525/4 వాల్యూ ఎంత. క్రాస్ మల్టిప్లై చేయాలి మనం. క్రాస్ మల్టిప్లై చేయండి ఒకసారి చూడండి, 525/4 × 640 డివైడెడ్ బై 125/3, 125/3. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 4 ఇక్కడికి వస్తుంది, 5 బైకి వెళ్తుంది, బట్ ముందు క్యాన్సిల్ చేద్దాం. 25తో పోతుంది కానీ 25 5 25 2 50 అండ్ 1 మిగిలినారికి 21. ఇక్కడ చూడండి 4 తోటి 4 1 4, ఇంకెంత మిగిలింది 2 మిగిలింది, 24 అంటే 60 160. ఓకే, నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది కదండి, 5 3 15, 15 పోతే ఇక్కడ ఎంత మిగిలిందండి 1 అంటే 5 2 32, రైట్. ఇప్పుడు చూడండి 32 పైకి వెళ్తే అవుతుంది, ఇంటూ అవుతుంది, అన్నీ కూడా ఏమవుతాయి ఇప్పుడు 21 × 32 × 3. ఓకే, సో 21 × 33 అంటే ఇక్కడ 21 × 96, 21 × 96, 21 × 96 ఎంత అవుతుంది, 20 × 96 చేయండి ఫస్ట్. 20 × 96 2 ఎంత, 192, అంటే 1920 + 96, ఇంకో 91 టైం ఉంది కాబట్టి 96. చూడండి అంటే ఎలా రాశాను, ఫస్ట్ 96 × 20 చేశాను, అంటే 1920 వచ్చింది, 1920 వచ్చింది, 1920 వచ్చింది.
తర్వాత ఏంది ఇంకా 1 కూడా మల్టిప్లై చేయాలి కదండి, అంటే 1 × 96 ఎంత 96, 1920 + 96 ఎంత అవుతుందండి 2016 అవుతుంది, 2016. అది మనకి నార్మల్ ప్రొసీజర్ చేసి ఇలా అవుద్ది. ఓకే, సో దీన్ని ఇంకేమన్నా చేయవచ్చా సార్, ఒకసారి చూడండి చూద్దాం. మనకి 58 1/3ని 58 1/3ని భిన్నాల్లో రాస్తే ఎంత అవుతుందండి 7/12 అండి, 7/12. అంటే మొత్తము 12 పార్ట్స్ అయితే దాంట్లో 7 పార్ట్స్ తీసివేశాడు అన్నాడు, మైనస్ వేసాడు. అంటే ఒక నెంబర్ నుంచి 58 1/3% తీసివేశాడు అన్నాడు. మొత్తం 12 పార్ట్స్ ఆ నెంబర్ అయితే 7 పార్ట్స్ తీసివేశాడు, మిగిలిన ఎంత ఉంటుందండి 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 12, 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 12 ఉంది. దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇప్పుడు దీని వాల్యూ ఇచ్చాడు, ఎంత అన్నాడు 640 అన్నాడు, 640 అన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు 6 పార్ట్స్ అన్నాడు, మనకు కావాల్సింది 131 1/4 అన్నాడు. 131 1/4 అంటే 100 పక్క పెడితే 31 1/4 అంటే ఎంత అండి, 31 1/4 అంటే మనకి 4 ఉంది కాబట్టి మనకి 16 రావాలి. 16 అంటే 6తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ 5 తోటి, అంటే 5/16, 1 + 5/16 అంటే 16 LCM అవుతే 16 + 5 21/16. ఈ వాల్యూ కావాలి ఇప్పుడు మనకి 21/16 అంటే 21/16లో ఇప్పుడు ఈ వాల్యూ కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒరిజినల్ వాల్యూ కనుక్కుంటున్నాను అండి, ఇక్కడ వాల్యూ కనుక్కుంటాను. ఇంకా సింపుల్గా చేయాలంటే కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, 1/5 6/5 అంటే బేసిస్ సమానంగా డినామినేటర్ ఈక్వల్గా ఉందంటే ఒరిజినల్ వాల్యూ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ మనము ఆ వాల్యూస్ అంటే 5ని 12ని కంపేర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందంటే 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది 16 పార్ట్స్ ఉంది. ఈ 12 పార్ట్స్ 16 పార్ట్స్ ఈక్వల్ కావాలంటే ఏం చేయాలండి, దీన్ని 4 తోటి దీన్ని 3తో మల్టిప్లై సరిపోతుంది కదా అండి, అదే చేస్తున్నాను ఇప్పుడు. సో అంటే 5/12 అంటే ఇంటూ 4 చేస్తున్నాను, 5/12 × 4 మొత్తం × 4 రైట్. సో దీన్ని 21/16ని కూడా ఇంటూ 3 చేస్తున్నాను, ఇంటూ 3 అంటే మీకు అర్థం కావాలంటే క్లియర్ రాస్తున్నాను. ఇక్కడ నేను ఎంత అవుతుంది, ఇక్కడ 20/48. నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి 63/48. ఇప్పుడు చూడండి మనకి డినామినేటర్ సేమ్ ఉంది, అంటే ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు సేమ్ పార్ట్స్ ఉంది. అంటే మనకి ఇచ్చింది ఏంటి 20 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, 20 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు 640, అయితే 63 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు. 20 పార్ట్స్ 60 అని చూడండి, ఇక్కడ 0 0 క్యాన్సల్, 32 టైమ్స్ అంటే ఒక పార్ట్ వాల్యూ 32, ఇక్కడ 63 × 32 కావాలి, 63 × 32 రైట్. చూడండి ఒకసారి 63 × 32 అంటే మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి 6 వస్తుంది. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాము, ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మనం ఒకవేళ ఒకటే 6 ఉంటే మాత్రం మనకు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయండి, క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్స్ ఇక్కడ ఒకసారి రాసి చూడండి, 1848 2016 2268 1638. మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందండి 6 వచ్చింది. 6 ఉన్న ఆప్షన్ ఏముందండి, ఇది ఒకటే ఉందండి, ఇది కాదు డైరెక్ట్ ఏం రాయొచ్చు 2016 అని రాయొచ్చు, 2016 అని రాయొచ్చు. సింపుల్ అండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కొంచెం లాజికల్గా ఆలోచించాను అంతే. నేను లేదు సార్ నేను జనరల్ ప్రొసీజర్ ఏమన్నా చెప్తాను ఇక్కడ. ఓకే, సో మనకి 58 1/3 అంటే 7/12, 12 పార్ట్స్లో 7 పార్ట్స్ తీసేసినంత మిగిలిన 5 పార్ట్స్, ఈ 5 పార్ట్స్ వాల్యూ 640 ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు కావాలనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే 131 1/4 వాల్యూ కావాలన్నాడు అదే నెంబర్కి. 131 1/4 అంటే 21/16 అంటే ఇప్పుడు 16 అనేది ఒరిజినల్ వాల్యూ. అంటే ఇక్కడ ఒకవేళ లెంత్గా చేస్తే ఫస్ట్ ఇక్కడ 12 పార్ట్స్ 5 పార్ట్స్ వాల్యూ అంటే 1 పార్ట్ వాల్యూ వస్తుంది, ఇంటూ 12 చేసి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ దీనికి సమానం, అంటే 16 చేసి ఇంటూ 21 చేస్తే మనకు అదే ఆన్సర్ వస్తుంది. అంత చేసేదానికంటే బదులు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు ఈక్వల్ అయితే, డినామినేటర్ రెండు ఈక్వల్ అయితే మనకి ఈ రెండు డైరెక్ట్ కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడే ఒరిజినల్ వాల్యూ, ఇక్కడ అదే ఒరిజినల్ వాల్యూ, బట్ ఇక్కడ 12 పార్ట్స్ 16 పార్ట్స్ ఉంది. ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తున్నాము, దీన్ని 4 తోటి దీన్ని 5 తోటి 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు 48 వచ్చింది. 48 ఇది ఒరిజినల్ వాల్యూ. మనకి ఇచ్చింది 20% ఉంది, 20 పార్ట్స్ ఎంత అండి 640, 63 పార్ట్స్ ఎంత 2016. చూడండి బెటర్, మీకు నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. బట్ మన ఇదంతా క్యాల్కులేషన్ అంతా బ్రెయిన్లో అవ్వాలి. ఇక్కడ డైరెక్ట్ సింపుల్గా ఇది ఒకటే స్టెప్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇట్స్ అప్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, దాంట్లోనే బేసిక్స్లో సెకండ్ నెక్స్ట్ లెవెల్. 2 is what percent of 50, x is what percent of y ఆఫ్ ప్యాటర్న్ అండి. రైట్, 2 is what percent of 50 ఎంత డైరెక్ట్ రాస్తాము 2/50 × 100. సింపుల్ అండి చాలా. 2 is what percent of 50, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సార్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తారంటే ఇచ్చారు, సీజల్ ప్రిలిమ్స్లో కానివ్వండి, ఎస్ఎస్ సీజల్ ప్రిలిమ్స్లో కానీ ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చారండి. రైట్, సో
2 is what percent of 50 అంటే x by y into 100. ఇక్కడ చూడండి 51 జా 52 జా ఎంత అవుతుందండి 4% అవుతుంది. 4% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ పర్సెంట్ ఆఫ్ 3.6 kgs ఈజ్ 72 grams? ఇక్కడ కేజెస్ గ్రామ్స్ అన్నాడు, జాగ్రత్తగా చూడండి. 3.6 kgs ఈజ్ 72 grams అన్నాడు. ఓకే, సో 72 grams అంటే 72 grams. వాట్ పర్సెంట్ ఆఫ్ 3.6 kgs ఈజ్ 72 grams. 72 గ్రాములు అనేది 3.6 kgsలో కిలోలలో ఎంత శాతం అన్నాడు. అంటే మనకి x by 100. x అంటే ఎంత అండి ఇక్కడ 72 grams, y ఎంత 3.6 kgs. సో 72 grams 3.6 kgsని గ్రాములోకి మార్చి ఎంత అవుతుందండి? 3.6 kgsని గ్రాములోకి మారిస్తే 1 kg అంటే 1000 grams, 3 kgs అంటే 3000 grams, 0.6 kg అంటే 600 grams అంటే 3600 grams. ఎందుకంటే మనకి అన్నీ ఒకటే ఫార్మాట్లో ఉండాలి, ఒకటే యూనిట్స్ ఉండాలి. 72 grams ఉన్నాడు, కిందలో 3.6 kgs ఉన్నాడు. అలా డైరెక్ట్ చేసి తప్పు అవుతుంది. ఎయిదర్ 72 gramsని కేజీలో కట్ట మార్చాలి, లేదంటే 3.6 kgsని గ్రాములోకి మార్చాలి. 72 gramsని కేజీలో మార్చడం కష్టం కాబట్టి మనం ఇలా రాస్తాను, కేజెస్ని గ్రాములోకి మార్చాలి. ఇంటూ ఏం చేస్తామని ఇంటూ 100. 2 zeros క్యాన్సల్, 36 2 times అవుతుంది. అంటే ఎంత అండి 2% అవుతుంది. అంటే 72 grams అనేది 3.6 kgsలో 2% అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి చూడగానే కూడా ఆన్సర్ చెప్పొచ్చు అండి మనం డైరెక్ట్గా. ఎలాగో చూడండి ఒకసారి నేను చెప్తాను. అక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి డైరెక్ట్గా 72 అనేది 36 రిలేషన్ ఏంటండి ఇంటూ 2నే కదా అండి, ఇంటూ 2నే. గ్రామ్స్ అయిన పక్క పెడితే 2 ఉంది, అంటే 2తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏముంది అక్కడ? 32 కాదు, 22 కాదు, 12 కాదు, 20. అంటే అక్కడ 2% కానీ 20% కానీ 0.2% కానీ ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఆప్షన్ని బట్టి చూస్తే డైరెక్ట్ 2% ఆన్సర్ పెట్టచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఎగ్జాక్ట్ నెంబర్స్ తోటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో రైట్, మీకు కావాలంటే చాప్టర్ వైజ్ బుక్లో కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి మనకి 3.6 kgs. ఓకే, లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి, మనకి 3 kg 1 kgకి 1% ఎంత అవుతుందండి? 1 kgలో 10% 100 grams. 1 kg అంటే 1000 grams, అందులో 10% ఎంత అవుతుంది? 100 grams. 1% ఎంత అవుతుంది? 10 grams అవుతుంది. అంటే 1 kgకి 10 grams ఉంది, ఇక్కడ 3 kgsకి ఎంత అవుతుంది? 30 grams. అంటే 1% వాల్యూకి అనుకుంటాను. 1% వాల్యూ 3 kgsకి 30 grams. 0.6 kgsకి ఎంత అంటే 6 grams. అంటే 3.6 kgsలో 1% 36 grams. ఇక్కడ మనకి ఎంత ఉంది? 72 grams కాబట్టి 2% అని డైరెక్ట్గా చెప్పొచ్చు చూడగానే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. 2/3 is what percent of 1/3? 2/3 is what percent of 1/3? హాఫ్ అనేది 1/3 ఉంది కాబట్టి అది డినామినేటర్ రావాలి, 1/3 రావాలి. మనకి 2/3ని కంపేర్ చేస్తున్నారు, 2/3 ఇంటూ 100. సో 3 క్యాన్సల్, 2 ఇంటూ 100 ఎంత అవుతుందండి? 200% అవుతుంది. 2/3 అనేది 1/3లో ఎంత శాతం అన్నాడు? 2/3 అన్నది 1/3లో ఎంత శాతము? 200% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కన్వర్ట్ 64/25 ఇంటూ పర్సెంట్. 64/25ని పర్సెంట్లో కన్వర్ట్ చేయాలి చేస్తామని, ఏదైనా ఫ్రాక్షన్ని పర్సెంట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. అదే ఒకవేళ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తాము, అంతే కదండి. ఒకసారి చూడండి, మనకి 50%ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఏం చేస్తాము? 50/100 రాస్తాము. రైట్, అంత వచ్చిందా? మనకి 1/2 వచ్చింది, భిన్నంలో 1/2 వచ్చింది. అదే 1/2ని మనకి పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 రాస్తాము, అంటే ఎంత అవుతుందండి? 50% అవుతుంది. సో 1/2 అంటే 50%, 50% అంటే 1/2 మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏమన్నా మనకి 64/25ని మనము పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 రాస్తాము. ఇక్కడ చూడండి, 25 1s 25 4s 60 4s 240 4 4s 16. 240 + 16 ఎంత అవుతుందండి? 256. అంటే ఎంత అవుతుందండి? 64/25ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 256% అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. x% ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ y% ఆఫ్ బి అన్నాడు. అంటే x% ఆఫ్ ఏ సేమ్ యాజ్ అంటే ఏంటంటే ఈక్వల్ కదండి, y% ఆఫ్ బి అన్నాడు, y% ఆఫ్ బి అన్నాడు. దెన్ z% ఆఫ్ బి విల్ బి, z% ఆఫ్ బి కావాలన్నాడండి. ఇది కొంచెం సింపుల్గా లాజికల్గా కలిస్తే చాలా సింపుల్ అండి. రైట్, చూడండి, ఇక్కడ x% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ y% ఆఫ్ బి అన్నాడు. కానీ మనకు కావాల్సింది ఇక్కడ z% ఆఫ్ బి కావాలన్నాడు. అంటే
ఇక్కడ y ప్లేస్లో z రావాలి. y ప్లేస్లో z రావాలంటే ఏం చేస్తామండి, ముందు వైని లేపేయాలి. వైని ఇక్కడ తీసేయాలంటే ఏం చేయాలి, మనం బై వై చేసి సరిపోతుంది కానీ బై వై చేస్తున్నాను ముందు ఈక్వేషన్. అంటే బై వై అనేది ఇటు సైడ్ చేయకుండా రెండు సైడ్లు చేయొచ్చు ఈక్వల్గా. ఇప్పుడు ఇక్కడ సైడ్ బై వై తీసివేయాలంటే మనం ఏం చేస్తాము, బై వై చేస్తున్నాం ఇటు సైడ్ బై వై చేస్తాము, ఇటు సైడ్ కూడా డివైడ్ బై వై చేయాలి. మనం ఇక్కడ ఏం రావాలి, వై తీసేసాము, ఇప్పుడు ఏం రావాలి, జెడ్ రావాలి. జెడ్ రావాలంటే బోత్ సైడ్ జెడ్తో మల్టిప్లై చేయండి. అంటే రెండు సైడ్లకు కూడా మనం జెడ్ బై వై తోటి మల్టిప్లై చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఎందుకు ముందు వైని తీసివేయాలి కాబట్టి వైతో మల్టిప్లై చేశాను, మళ్ళీ ఇక్కడ జెడ్ రావాలి కాబట్టి జెడ్తో మల్టిప్లై చేశాను బోత్ సైడ్స్. అంటే జెడ్ బై వై ఇంటూ x% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ z% ఆఫ్ డైరెక్ట్ రాయకుండా జెడ్ బై వై ఇంటూ y% ఆఫ్ బి. వై క్యాన్సిల్ కదా అండి. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ చూడండి z% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఏముంది, ఇక్కడ xy బై y% ఆఫ్ ఏ ఉంది. సో మనకి z% ఆఫ్ బి అదే కదా కావాల్సింది, ఈజ్ ఈక్వల్ ఎంత అండి, zx బై y% ఆఫ్ ఏ. zx% ఆఫ్ ఏ మనకి ఏ ఆప్షన్ ఉందండి, అలా zx% ఆఫ్ y, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి, పెద్ద డిఫికల్టీ ఏం లేదు. మన ఇక్కడ y ప్లేస్లో z రావాలి కాబట్టి ముందు వైన్ లేపేయాలి కాబట్టి బోత్ సైడ్ డివైడెడ్ బై వై చేస్తా, z రావాలి కాబట్టి బోత్ సైడ్ జెడ్తో మల్టిప్లై చేశాను. అంటే z బై వై తోటి బోత్ సైడ్ మల్టిప్లై చేశాను, అప్పుడు డైరెక్ట్గా నాకు zx బై y% ఆఫ్ ఏ అనేది వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 18. ఎక్స్క్యూజ్ మీ. A man wills 25% of his wealth to charity and rest is to family. ఒక వ్యక్తి ఏం చేస్తాడండి, 25% దాన ధర్మాలకు మిగిలింది తన కుటుంబానికి ఇచ్చాడు. 25% దాన ధర్మాలకు ఇచ్చాడంటే మిగతాది ఎంత అండి, 75% కదా. అయినా దాన ధర్మాలకు ఇచ్చిన ఆస్తి, కుటుంబం ఇచ్చిన ఆస్తులు ఎంత శాతం అన్నాడు. దెన్ వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. ఎంత శాతం అంటే చారిటీకి ఇచ్చిన దాంట్లో ఆ కుటుంబం ఎంత శాతం వస్తుంది అన్నాడండి, ఎంత శాతం వస్తుంది అన్నాడు. ఓకే రైట్, ఒకసారి చూడండి, దీన్ని సింపుల్గా చేద్దాము. 25% అన్నాడు కదండి, దీన్ని మనము భిన్నాల్లో రాస్తే ఎంత అవుతుందండి, ఫ్రాక్షన్లో రాస్తే 1/4. అంటే మొత్తము ఆ వ్యక్తి యొక్క ఆస్తి, ఆ ప్రాపర్టీ ఎంత అండి 4% అయితే చారిటీకి ఇచ్చింది ఎంత అండి 1% ఇచ్చాడు. ఇది చారిటీకి ఇచ్చింది అంటే రిమైనింగ్ ఎంత అండి ఎవరికి ఇస్తాడు, ఫ్యామిలీకి ఎంత అండి 3/4 పార్ట్సే కదా అండి, 3/4 పార్ట్స్ ఇస్తాడు. క్లియర్, చూడండి ఒకసారి జాగ్రత్తగా. 25% అంటే 1/4 అండి, అంటే మొత్తము 4 పార్ట్స్ తన ఆస్తి అయితే చారిటీకి 1 పార్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటండి మొత్తం 4 పార్ట్స్లో చారిటీకి 1 పార్ట్ ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత అండి 3 పార్ట్సే కదా ఉండాల్సింది, 3 పార్ట్స్ ఉంది. అంటే చారిటీకి ఇచ్చింది 1 పార్ట్ అయితే ఫ్యామిలీకి ఇచ్చింది ఎంత అండి 3 పార్ట్స్. ఇది మీకు అర్థం కావాలంటే రాసండి, డైరెక్ట్ ఇదే స్టెప్ రాయొచ్చు మనము కావాల్సి ఉంటే. రైట్, ఇప్పుడు ఏమన్నా వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. అంటే చారిటీకి ఇచ్చిన దాంట్లో, చారిటీకి ఇచ్చిన ఆయన దాన ధర్మాలకు ఇచ్చిన ఆస్తి, కుటుంబానికి ఇచ్చిన ఆస్తిలో ఎంత శాతము. వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. సో ఒకసారి చూడండి, కొంచెం తెలుగులో ఇంగ్లీష్లో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందని ఇంగ్లీష్ చూడండి ఒకసారి. వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. అంటే చారిటీకి ఇచ్చిన దాంట్లో ఫ్యామిలీ ఎంత వస్తున్నాడు అంటే చారిటీకి ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తున్నాడు, చారిటీకి ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తున్నాడు. చారిటీకి ఇచ్చింది ఎంత అండి 1. సో వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. చారిటీకి ఇచ్చిన దాంట్లో ఎంత % అన్నాడు, అంటే చారిటీకి ఇచ్చిన దాంతో కంపేర్ చేసినాడికి 1. సో మొత్తం ఇచ్చింది ఎంత అండి, ఆ ఫ్యామిలీకి వచ్చిన 3 పార్ట్స్ ఇంటూ 100 అంటే ఎంత అవుతుందండి 300%. అంటే చారిటీకి ఇచ్చిన దాంట్లో వాళ్ళకి వచ్చేది 300% అన్నాడు. రైట్, 300% వస్తుంది అని చెప్పాడు. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇక్కడ వాట్ % ఆఫ్ ద వెల్త్ విల్ టు చారిటీ డస్ ద ఫ్యామిలీ గెట్. చారిటీకి ఇచ్చిన దాంట్లో ఎంత శాతము, చారిటీకి ఇచ్చిన దాంట్లో వాట్ % ఆఫ్ ద అమౌంట్ గివెన్ టు చారిటీ. చారిటీకి ఇచ్చిన దాంట్లో ఫ్యామిలీ ఎంత అన్నాడు. సో చారిటీకి ఇచ్చింది 1%, ఫ్యామిలీకి వచ్చి 3 కాబట్టి సో 3/y ఇంటూ 100 300% వస్తుంది. అంటే ఇక్కడ అర్థమైపోతుంది చూడండి, చారిటీకి 1 ఇచ్చాడు, ఇక్కడ 3 వచ్చింది. అంటే ఎంత % ఉంది 1 అనేది 300, 1లో 3 అనేది ఎంత %, 300%. క్వశ్చన్ నెంబర్ 19. The number of students in a class increased by 20%. Then number now becomes 66.
ఇనిషియల్లీ ద నెంబర్ వాస్ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, దీంట్లో కొంచెం వేరే మోడల్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ ఇంక్రీజ్డ్ బై చేంజ్ అండి, మనకి పర్సంటేజ్ చేంజ్ ఇంక్రీజ్డ్ బై ఎంత అని 20% అన్నాడు. సింపుల్ అండి, చూడండి మనకి ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 20% అంటే ఎంత అని మనకి 1/5 అంటే ఇనిషియల్గా ఇది ఇనిషియల్ వాల్యూ అండి. ఇనిషియల్గా ఎంత ఉన్నారండి 5 పార్ట్స్ ఉంటాయి, ఇది చేంజ్ వాల్యూ. మనకి అది తగ్గిందా పెరిగిందా, ఇంక్రీజ్ అన్నాడు, పెరిగింది అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందండి ప్లస్ వస్తుంది, ప్లస్ అంటే ఇనిషియల్ వాల్యూ నెక్స్ట్ ఫైనల్ వాల్యూ. సో ఇనిషియల్గా ఎంత ఉన్నారండి 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు దాంట్లో ఏమైంది +1 పెరిగింది అంటే ఎంత అవుతుంది ఇక్కడ 6 పార్ట్స్. అంటే ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 6 పార్ట్స్ అయింది. ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు 6 పార్ట్స్ అన్నాడండి, కొత్తది ఇచ్చాడు. 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే పెరిగిన తర్వాత ఇచ్చాడు 66 అన్నాడు. మనకు కావాల్సింది ముందు ఎంతమంది ఉండేవాళ్ళు అన్నాడు, అంటే అది 5 పార్ట్స్. 6 పార్ట్స్ 66 అయితే ఇంటూ 11 కదా అండి, డైరెక్ట్ ఇక్కడ కూడా ఇంటూ 11 చేయండి, ఎంత అవుతుంది 55 అవుతుంది. 55 అంటే పెరగక ముందు ఎంతమంది ఉన్నారు 55 మంది ఉన్నారు, 20% పెరగడం వల్ల 66 మంది అయ్యారు. సో 20% అంటే 1/5. ఇది జాగ్రత్తగా అండి, మీకు ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. 1/5 20% అంటే 1/5. ఎప్పుడు కూడా మనకు డినామినేటర్ ఉండేది ఏంటంటే ఒరిజినల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, రైట్. సో ఇప్పుడు ఎంత అండి 1 పెరిగింది, చేంజ్ వాల్యూ, అది ప్లస్ మైనస్ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్. సో ఇనిషియల్గా 5 ఉంది, 1 పెరిగింది కాబట్టి 6 అవుతుంది. 6 పార్ట్స్ ఇచ్చాడు 66 అని, 5 పార్ట్స్ ఎంత 55. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అండి. వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 216 ఇట్ బికమ్స్ 140 ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద నెంబర్? ఒక సంఖ్యను 216 కలిపినిచో ఆ వచ్చే సంఖ్య ఆ సంఖ్యకు 140% అవుతుంది. అయినా ఎంత? సంఖ్య అంత ఎంత అండి 100 కదా, 100కి ఎంత కలిపారు 100%. సంఖ్య అంటే ఎప్పుడైనా నెంబర్ అనేది వి టేక్ ఇట్ యాజ్ 100%. 100%కి ఏం చేస్తాడు యాడ్ 216. 100% ప్లస్ 216 ఎంత అయిందండి 140% అయింది. అంటే 140% 100% ఒరిజినల్ నెంబరే, ఆ ఎక్స్ట్రా యాడ్ చేసినంత 40%. సింపుల్, రైట్. సో అంటే మనకి 140% అనేది అయ్యింది ఇప్పుడు, రైట్. సో అంటే దాంట్లో నుంచి ఒరిజినల్ నెంబర్ ఎంత అండి 100 తీసేస్తే ఎంత అవుతుందండి 40%, రైట్. 40% ఇచ్చాడు. ఈ వాల్యూ ఎంత అన్నాడండి మనకి 216 అన్నాడు. అయితే 100% వాల్యూ ఎంత, సారీ వాట్ ఈస్ ద నెంబర్ 100% ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది 10% ఎంత అవుతుందండి, సో బై 4 వచ్చేసి 10% అవుతుంది. బై 4 ఎంత అవుతుంది 216/4 అంటే 5 4 54. 100% ఎంత అవ్వాలండి 540 అవ్వాలి. 100% ఎంత అవ్వాలి 540 అవ్వాలి. ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ చూద్దాము. నెంబర్ ఏమైందండి, ఎప్పుడు నెంబర్ 100% అనుకుంటాం, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఎంతకండి 140% అయింది. సో 140% అంటే మనం భిన్నాలు ఏం రాస్తామండి 7/5 లాగా రాస్తాము, 7/5 లాగా రాస్తాము. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఒరిజినల్ వాల్యూ 5 పార్ట్స్, ఇక్కడ తర్వాత ఫైనల్ వాల్యూ ఎంత అయిందండి 7 పార్ట్స్. అంటే మనకి మధ్యలో చేంజ్ ఎంత ఉంది 2 పార్ట్స్ ఉంది. ఈ 2 పార్ట్స్ ఎంత అన్నాడండి 216 అన్నాడు. 2 పార్ట్స్ 216 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ 216 అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది 108 అవుతుంది. 5 పార్ట్స్ ఎంత అవుతుంది 540 అవుతుంది. ఇది ఇంకా సింపుల్ అండి, ఇది ఇంకా సింపుల్. చూడండి మనకేమన్నాడు 140% అన్నాడు, అంటే 7/5 అంటే ఒరిజినల్ మొత్తం 7 పార్ట్స్ ఉంది, అంటే ఒరిజినల్ 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అంటే 7 పార్ట్స్ అయింది. అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఇచ్చాడు, ఎంత కలిపాడు ఇచ్చాడు, ఎంత కలిపాడు 2 పార్ట్స్ కలిపాడు. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంత 216. మనకు అడిగింది ఏంటి ఒరిజినల్ వాల్యూ అడిగాడు. ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుందండి 540. 2 పార్ట్స్ 216 అయితే 1 పార్ట్ 108, 5 పార్ట్స్ ఎంత అవుతుంది 540 అవుతుంది. సింపుల్, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 18% ఆఫ్ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 75 అండి. ఆ నెంబర్ని x% అనుకుంటాను. సింపుల్ చెప్పాలంటే 18% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 75 అవుతుంది. 12% ఆఫ్ 75 సింపుల్ చేయొచ్చండి, ఒకటే స్టెప్లో అయిపోతుంది. చూడండి మనకి x వాల్యూ కావాలి, మనకి ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, పర్సెంట్ ఉంది కాబట్టి పర్సెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది 6 3s ఇక్కడ 6 2s అయిపోతుంది. నెక్స్ట్ 3 ఉంది కదా 17 కాబట్టి 7 10 25. సో 2 × 25 ఎంత అవుతుంది x వాల్యూ 50 అవుతుంది. x వాల్యూ 50. ఇది సింపుల్గా చేయడం అండి. అసలు ఇదంతా ఎలా వచ్చిందో కావాలంటే మనం ఒకసారి చూద్దాం. ఎందుకు సార్ హాఫ్ క్యాన్సిల్ చేసుకొచ్చి ఇవ్వండి అంటే చూద్దాం ఒకసారి. చూడండి అదే మీకు ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. 18% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 12% ఆఫ్ 75. ఇదే కదండి మనకి ఇచ్చింది, x వాల్యూ కావాలి ఇప్పుడు, రైట్. ఇప్పుడు చూడండి 18% అంటే ఎంత అండి 18/100, ఆఫ్ అంటే ఇంటూ
ఎక్స్. సో ఇంటూ ఎక్స్ కదండి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 12/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదండి ఎంత 75 రైట్. సో అందుకే హాఫ్ అనేది అంటే ఇంటూ కాబట్టి ఇంటూ క్యాన్సిల్ చేసుకోవచ్చు. పర్సెంట్ అంటే 100 కాబట్టి డైరెక్ట్ పర్సెంట్ క్యాన్సిల్ చేశాను. హాఫ్ బోత్ సైడ్స్ ఇంటూ కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇక్కడ చూడండి 18 3 6 3 6 2 3 1 325 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 50 వచ్చింది. అంటే ఇదంతా రాయడానికి టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్గా ఇలా హాఫ్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ హాఫ్ అంటే మల్టిప్లై ఆ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. పర్సెంట్ అంటే బై 100 కాబట్టి బై 100 కాబట్టి అది రెండు క్యాన్సిల్ చేశాను. మిగతాయి కూడా ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఇలా హాఫ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు అలా డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు. మీకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు. బట్ ఇలా డైరెక్ట్గా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు హాఫ్ ఉన్నప్పుడు. సో ఎందుకంటే ఇప్పుడు అలాంటివన్నీ మనం చేస్తేనే అంటే మనకి అలా స్టెప్స్ రాయడం తగ్గిస్తేనే మనకి టైం సేవ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పాను? మన బ్రెయిన్ అనేది మన చెయ్యి కంటే హ్యాండ్ కంటే బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మన హ్యాండ్ వాడడం సేపు మనకి ఏమవుతుందండి టైం వేస్ట్ అవుతుంది. సో అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మనకేం చేయాలి? సో బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. మనకు వాటి టెస్ట్ చేసేది మన హ్యాండ్ ఎంత ఫాస్ట్గా రాస్తుందని చెక్ చేయడండి, మన బ్రెయిన్ ఎంత షార్ప్ అనేది చెక్ చేస్తారు ఎగ్జామ్లో వాడు కూడా. సో అందుకే మన బ్రెయిన్నే వాడదాం ఎక్కువ చెయ్యి కంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అండి 22. సో ఇలాంటి క్వశ్చన్ రీసెంట్ ఎగ్జామ్స్లో బాగా ఇచ్చాడండి. సీజీఎల్లో వాటిలో కూడా 2018 సీజీఎల్లో వాటిలో కూడా బాగా ఇచ్చాడు. అందుకోసం చూడండి సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ 20% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ 20% ఆఫ్ బి అన్నాడు. సింపుల్ అండి. ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చేస్తే సింపుల్గా అయిపోతుంది. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇదే కదండి. సో మనకి ఇప్పుడు ఏమన్నాడు 20% ఆఫ్ బి కావాలన్నాడు. అంతే కదండి. 20% ఆఫ్ బి కావాలంటే ఇక్కడ దీని 20% తోటి దీని 20%తో మల్టిప్లై చేయొచ్చు కదా. మనకు కావాల్సిందండి ఇప్పుడు 20% ఆఫ్ బి కావాలంటే చూడండి ఇక్కడ ఏం కావాలి మనకి 20% ఆఫ్ బి కావాలి రైట్. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు నేను బోత్ సైడ్స్ 20%తో మల్టిప్లై చేస్తున్నాను రైట్. చేసుకోవచ్చు కదా మనకి ఇప్పుడు 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి. సింపుల్. ఇప్పుడు మనకి ఇదేంటంటే 20% ఏంటంటే 1/5 ఇంటూ 1/5 ఇంటూ 100 రైట్. సో ఆల్రెడీ ఇంటూ ఏ కదా అండి. అంటే మనకి 1/5 ఇంటూ 1/5 అంటే ఎంత అవుతుంది? మనకి ఆప్షన్లు ఏమున్నాయండి? క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? సో 20% అంటే 1/5 రైట్ ఇంటూ ఏ ఉంది. అంటే మనకి ఎంత అండి 1/25% ఆఫ్ ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ఉంది పర్సెంట్ ఆఫ్ ఏ. సో అంటే 1/2 ఎంత అవుతుందండి మనకి ఇక్కడ వేస్తే 4% ఆఫ్ ఏ అవుతుంది. 4% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి. 20% ఆఫ్ బి. లేదు మనకి ఇలా కొంచెం కంఫర్ట్గా లేదు అనుకుంటే ఇలా కూడా డైరెక్ట్ చేయొచ్చు అండి. మనకి సింపుల్గా కావాలంటే డైరెక్ట్ మనకి ఎందుకంటే వాడు పర్సంటేజ్లోనే ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ పర్సంటేజే కనుక్కుందాం. మనం ఒకవేళ ఫ్రాక్షన్లో ఇచ్చుంటే అలా చేయొచ్చు. మనకు ఆప్షన్లో ఎలా ఇచ్చాడు? పర్సంటేజ్లోనే ఇచ్చాడు. అందువల్ల ఏం చేస్తున్నాంటే 20% ఆఫ్ 20%. హాఫ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను ఇక్కడ పాయింట్ పెట్టేసి రెండింటిని మల్టిప్లై సరిపోతున్నాను కదండి. సో పాయింట్ పెట్టేస్తే అంటే 2.0 ఇంటూ 2.0% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి. 2 ఇంటూ 2 ఎంత అంటే 4. సో 4% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 4% ఆఫ్ ఏ. సింపుల్. ఏం లేదండి మనకి ఇక్కడ బి ఉంది. ఇక్కడ మనకు అడిగిందండి ఫైనల్గా 20% ఆఫ్ బి అడిగాడు. అందుకని బోత్ సైడ్స్ 20% ఆఫ్ తోటి మల్టిప్లై చేశాను. సో అప్పుడు మనకి ఎంత అయిందండి 4% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి వచ్చింది. ఆప్షన్ ఏముందండి ఏ ఆఫ్ 4% అన్నా 4% ఆఫ్ ఏ అన్న సేమ్ అండి. ఎందుకంటే X% ఆఫ్ వై అన్నా Y% ఆఫ్ X అన్న సేమ్ కాబట్టి మనకి 4% ఆఫ్ ఏ అన్న ఏ ఆఫ్ 4% అన్న సేమ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదండి. అదేం సార్ A% ఆఫ్ 4 ఉంది, మీరేమో 4% ఆఫ్ ఏ అని చెప్పారు. బోత్ ఆర్ సేమ్. X% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ Y% ఆఫ్ ఎక్స్ అని మనం ఆల్రెడీ చెప్పాము. రెండు సేమే అని. సో అందువల్ల అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్ నెంబర్ 23. 50% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ B% ఆఫ్ 40 ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. సార్ ఇంతకుముందు చెప్పాను X% ఆఫ్ వై అన్న Y% ఆఫ్ ఎక్స్ అన్న సేమ్ కదండి. అంటే ఇక్కడ మనం B% ఆఫ్ 40 కంటే 40% ఆఫ్ బి కని కూడా ఈజీ కదా. ఎందుకంటే బోత్ సైడ్ 40తో మల్టిప్లై చేయొచ్చు. ఓకే. సో డైరెక్ట్ రాస్తున్నాను 40% ఆఫ్
50% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 40% ఆఫ్ బి. డైరెక్ట్ స్టెప్ రాసానండి, మనకి ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పేసి ఎగ్జామ్లో కూడా రాసేది ఇలాగే రాయాలి. ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉన్నాయి, అంటే పాయింట్లో డిసిమల్స్లో ఉన్నాయి, అంటే ఇక్కడ పర్సెంట్లో అడగలేదు వాడు, ఫ్రాక్షన్స్లో అడిగాడు, రైట్. సో 40% అంటే ఎంత అండి, 40% అంటే 2/5 ఇంటూ 50% అంటే ఎంత అండి 1/2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 40% ఆఫ్ బి, రైట్. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ కదండి, 1/5 అంటే ఎంత 0.2, ఏ ఈజ్ ఈక్వల్ 40% ఆఫ్ బి, రైట్. మనకి ఎంత వస్తుంది 0.2. ఆన్సర్ ఏముంది, ఆన్సర్ డి ఈజ్ ఆన్సర్, సేమ్ యాజ్ 0.2 ఆఫ్ ఏ. ఆఫ్ అంటే ఇంటుంది కదా, 0.2 ఏ అన్నా కూడా అదే 0.2 ఆఫ్ ఏ. అంటే మనకి ఏం చేయాలంటే ఆప్షన్స్ని బట్టి మన ఆన్సర్ కూడా చూస్ చేసుకోవాలి. వాడు పర్సంటేజ్ ఇచ్చాడా, ఫ్రాక్షన్లో ఇచ్చాడా, సో దాన్ని బట్టి మనం స్టార్టింగ్లోనే కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ప్యాటర్న్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ 150 దెన్ y% ఆఫ్ z ఈజ్ 300 దెన్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ z. xకి zకి రిలేషన్ కావాలి. మనకి ఏమి ఇచ్చారు చూడండి, x% ఆఫ్ y. మనకి చూడండి తెలుగులో చెప్తాను, y యొక్క x శాతం విలువ 150, అంటే y% ఆఫ్ x, y యొక్క x శాతం, y యొక్క x శాతం విలువ ఏంటంటే 150, మరియు z యొక్క y శాతం విలువ 300. అయినా x మరియు z మధ్య సంబంధం ఎంత అన్నాడు, రైట్. సో x% ఆఫ్ y చూడండి ఎంత అన్నాడండి 150. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, y% ఆఫ్ z, y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడండి 300 అన్నాడు, 300 అన్నాడు. మనకి ఏం కావాలి ఇప్పుడు, ఎక్స్కి జెడ్కి రిలేషన్ కావాలి, ఎక్స్కి జెడ్కి రిలేషన్ కావాలి. అంటే ఇప్పుడు ఏంటండి, ఈ రెండు ఈక్వేషన్ని ఏదో ఒకటి చేయాలి, రైట్. ఏం చేద్దాం ఇప్పుడు, ఈ రెండింటికి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 300 ఉంది ఈక్వేషన్, ఇక్కడ 150 ఉంది, అంటే దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై ఆ 300కి ఈక్వల్ అవుతుంది కదండి. 150ని 2తో మల్టిప్లై 300కి అవుతుంది. సో ఇటు సైడ్ 200 మల్టిప్లై అంటే ఇటు సైడ్ కూడా మల్టిప్లై, ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేసిన కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయాలి. అంటే మొత్తము ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుందండి, 2x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 300. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి, y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 300. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ 300 ఉంది, ఇది ఈక్వల్ 300గా ఉంది, అంటే ఈ రెండు ఈక్వేషన్ ఈక్వల్ అనే కదండి. ఇప్పుడు చూడండి, a ఈజ్ ఈక్వల్ 20, b ఈజ్ ఈక్వల్ 20, అంటే a ఈజ్ ఈక్వల్ టు b అనే కదా, ఎందుకంటే ఆ రెండు 20కి ఈక్వల్, అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ a అనుకుంటే ఇది b, a ఈజ్ ఈక్వల్ 300, b ఈజ్ ఈక్వల్ 300, అప్పుడు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b అవ్వాలి, రైట్. సో 2x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ y% ఆఫ్ z. మనకు ఆల్రెడీ తెలుసు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, పర్సెంట్ క్యాన్సల్, ఆఫ్ క్యాన్సల్, y క్యాన్సల్, మనకి మిగిలిపోయిందండి z ఈజ్ ఈక్వల్ 2x మిగిలిపోయింది, z ఈజ్ ఈక్వల్ 2x మిగిలిపోయింది. ఆప్షన్లో ఉంటుంది చూడండి, zకి రిలేషన్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూడండి. Question number 24. Z is equal to x. Option D is the answer. CHSL 2018 లో అడిగిన క్వశ్చన్ అండి అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. A% ఆఫ్ B ప్లస్ B% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ B యొక్క ఏ శాతము A యొక్క B శాతం ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ని బట్టి వెళ్ళాలండి ఇక్కడ, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లకు మనకు ఆప్షన్లో ఏ అడిగాడని బట్టి చూస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, x% ఆఫ్ ఏ వై అన్న y% ఆఫ్ x అన్న సేమే కదా అన్నాడు. ఇక్కడ చూడండి, A% ఆఫ్ B అన్నాడు ప్లస్ B% ఆఫ్ A అన్నాడు, రెండు సేమే కదా అండి. అంటే ఇప్పుడు చూడండి, A% ఆఫ్ B అన్నాడు ప్లస్ B% ఆఫ్ A అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇది కూడా ఏమవుతుంది, A% ఆఫ్ B కదండి, అంటే A% ఆఫ్ B ప్లస్ A% ఆఫ్ B లాగా రాయొచ్చు కదా. లేదంటే ఏం రాయొచ్చు, రెండు కూడా B చేయొచ్చు, అంటే B% ఆఫ్ A ప్లస్ B% ఆఫ్ A లాగా కూడా రాయొచ్చు, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 20% ఆఫ్ B ప్లస్ 20% ఆఫ్ B ఎంత అవుతుంది, 40% ఆఫ్ B అవుతుంది, అంతే కదండి. ఇక్కడ కూడా ఏముంది, A% ఆఫ్ B, A% ఆఫ్ B ఉంది. అంటే ఒకసారి చూద్దాం మనం ఒకసారి, 20% ఆఫ్ B ప్లస్ 20% ఆఫ్ B, అంటే ఇక్కడ 20 ఇక్కడ 2 కలిపి ఎంత అవుతుందంటే 40% కదా. ఇక్కడ కూడా ఇంకా A% అంటే 2A% ఆఫ్ B అయ్యే ఛాన్స్ ఉంది.
ఓకే, నెక్స్ట్ లేదంటే 2B% ఆఫ్ ఏ అయ్యే ఛాన్స్ ఉంది. రెండింటిలో ఏదైనా ఓకే. మనకి ఆప్షన్లు ఏమున్నాయండి ఒకసారి చూద్దాము. రైట్, ఆప్షన్ చూడండి, అక్కడ బై కాదండి, అక్కడ ఆప్షన్ ఏంటంటే 2A% ఆఫ్ బి ఆర్ B% ఆఫ్ 2A. రైట్, ఇక్కడ చూద్దాము. 2A% ఆఫ్ బి ఉంది, మిగతా ఏ ఆప్షన్ ఉందంటే 2A% ఆఫ్ బి. ఏ ఆప్షన్ లేదు, డైరెక్ట్ అదే ఆప్షన్ చెప్పచ్చు. ఫస్ట్ ఆప్షనే మనకి ఆన్సర్ చెప్పచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్ ఆడు 2B% ఆఫ్ ఏ, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రివర్స్ చేస్తాడండి, అంటే B% ఆఫ్ 2A అయినా 2B% ఆఫ్ సేమ్ కాబట్టి అది ఇచ్చాడు. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 80% ఆఫ్ A is equal 50% ఆఫ్ B, then B is X% ఆఫ్ A, find the value of X. 80% ఆఫ్ A is equal 50% ఆఫ్ B అన్నాడు. రైట్, అయితే B% ఆఫ్ B is equal X%, అంటే Bని పర్సంటేజ్లో ఏ పర్సంటేజ్లో రాయాలి, అప్పుడు వాల్యూ ఎంత అన్నాడు. సింపుల్ అండి, చాలా సింపుల్, కొంచెం జాగ్రత్తగా రాయాలి. చూడండి నేను రాసేది 80% ఆఫ్ A is equal 50% ఆఫ్ బి అన్నాడు. ఇదే కదండి మనకి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు, ఆఫ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా చూడండి ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి. 10 8s 10 5s 10 8s 10 5s. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏ ఇటు తీసుకొస్తున్నాను, 5 ఇటు తీసుకొస్తున్నాను. ఏమవుతుంది అక్కడ 8/5 is equal to B/A. మనకి ఏమంటే B is equal to పర్సంటేజ్ రాయండి, ఏ పర్సంటేజ్ రాయండి అంటే B is equal to 8/5A. 8/5A ఏం లేదండి, ఈక్వేషన్ అటు ఇటు మార్చాను, తర్వాత ఏ నీటి తీసుకొచ్చాను అంతే. అంటే చూడండి ఒకసారి మీకు క్లియర్గా కావాలంటే ఇలా చేస్తాను. దాని స్టెప్ ఎలా రాస్తారో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇక్కడ 8/5 is equal to B/A కదా అని ఉంది. నేను ఏం చేస్తాను, ఫస్ట్ B/A is equal to 8/5 రాస్తాను. అంతే కదండి, రెండు సేమ్ కదండి, అటు ఇటు మార్చడం కూడా సేమ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు B is equal to A తీసుకొస్తే 8/5 into A అవుతుంది. అదే రాస్తాను డైరెక్ట్గా. సో మనకు స్టెప్స్ చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఎంత తక్కువ పెన్ను పెడితే అంత ఎక్కువగా మన జాబ్కి దగ్గరగా ఉన్నట్టు ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఏమన్నా ఇప్పుడు B% ఆఫ్ X అనండి, XA అనండి, అంటే B is equal to XA అండి. ఇక్కడ B అనేది 8/5 అనేది పర్సెంటేజ్లో రాస్తే ఏమవుతుందండి, 1/5 అంటే 20%. 20 into 8 ఎంత అవుతుంది, 160. సో 160% ఆఫ్ ఏ అవుతుంది. 160% ఆఫ్ ఏ అవుతుంది. లేదు సార్ ఇలా కాకుండా నాకు వేరేలా కూడా చెప్పానంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్, బట్ మీకు కావాలంటే వేరేలా కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఉందండి B అనేది 8 పార్ట్స్ ఉంది, ఏ అనేది 5 పార్ట్స్. B8 A 5 పార్ట్స్, అంటే B8 ఏ అనేది ఎంత అండి 5. మనకి ఇప్పుడు ఏమన్నాడు, B ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అన్నాడు. B ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అన్నాడు, అంటే ఏతో కంపేర్ చేయడానికి ఏ మనకి డినామినేటర్లో వస్తుంది, 8 కంపేర్ చేసిన వాడికి 8. సో ఎంత అండి 8/50 అంటే 160% అవుతుంది. రైట్, సో అలా కాకుండా మనం డైరెక్ట్ ఇక్కడే రాస్తే ఇదంతా చేసే బాధ తప్పుతుంది. డైరెక్ట్గా 160% ఆఫ్ ఏ వచ్చేస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. 20% ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 50% ఆఫ్ B. 20% ఆఫ్ A ప్లస్ B సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్. సో కొంచెం డిఫరెన్స్ అంతే. 20% ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ మనకేమన్నాడు 50% ఆఫ్ B. సో ఆఫ్ క్యాన్సల్, పర్సెంట్ క్యాన్సల్, 10 2s 10 5s. అంటే ఇప్పుడు ఏముందండి 2A ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ ఏమన్నాడు మనకి 5B వచ్చింది. 2A ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ 5B. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి, దాంట్లో వాల్యూ ఆఫ్ 2A మైనస్ B ఈజ్ ఈక్వల్ 2A ప్లస్ B. అంటే ఇప్పుడు A ప్లస్ B కావాలి అనుకోండి, 2B అంటే పోతే మొత్తం 3B అవుతుంది. అంటే 2A ఈజ్ ఈక్వల్ 3B. సో A/B ఈజ్ ఈక్వల్ ఎంత అండి 3/2. అంటే A వాల్యూ 3, B వాల్యూ 2. మనకు అడిగింది ఏంటంటే ఇప్పుడు 2A మైనస్ B 2A ప్లస్ B, 2A మైనస్ B బై 2A ప్లస్ B అడిగాడు. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 3, అంటే 2 into 3 మైనస్ 2/2 into 3 ప్లస్ 2 అవుతుంది. 2 3s 6, 6 minus 2 4, 2 3s 6, 6 plus 2 8. సో అంటే 1/2 ఈజ్ ద ఆన్సర్. 1/2 ఈజ్ ద ఆన్సర్. రైట్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి డిగ్రీస్ చూడాలండి. అంటే మనకి ఇక్కడ డిగ్రీ ఎంత ఉందండి, ఇక్కడ బోత్ కూడా 1 ఉంది. ఇక్కడ A/1 ఉంది, B/1, A/1 B/1 ఉంది. కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రేషియోస్లో అలాంటి ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు.